ఈరోజు చిన్న పని మీద ఇంటికి దూరంగా ఇలా రావాల్సి వచ్చిందండి. అన్నీ పూజ చేసుకొని వంట చేసుకొని ఇటు వచ్చేసాం అనమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి ఇలా సిటీకి దూరంగా విలేజ్ సైడ్ ఇటు వచ్చామన్నమాట. ఈరోజు శ్రావణ మంగళవారం, మొదటి శ్రావణ మంగళవారం కదండి. ఉదయం నేను అందరికీ శుభాకాంక్షలు చెప్పలేకపోయాను. అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అని ఇక్కడ లక్ష్మణ ఫలం చెట్టు ఉందండి, చూద్దామని వచ్చాను. ఇంకోండి ఈ చెట్టు లక్ష్మణ ఫలం అన్నమాట. చాలా బాగా పెరిగింది. ఈ సంవత్సరానికి మొదటి పూత వచ్చింది, చూపిస్తాను మీకు, చూద్దురు రండి. ఇదిగోనండి పువ్వు, సీతాఫలం పువ్వును పోలి ఉంటుంది కానీ పెద్దదిగా ఉంటుందండి. లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం అన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవండి. ఇది లక్ష్మణ ఫలం చెట్టు అండి, చూడండి ఎంత చాలా బాగా పెరిగింది. లక్ష్మణ ఫలం కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి, చుట్టూ ముళ్ళు ఉంటాయి. పండుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారండి. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అని చెప్తారండి. చెట్టు పోయిన సంవత్సరం ఒక కాయ వచ్చిందండి. ఈ సంవత్సరం అయితే ఇదిగోండి పువ్వులు బాగానే వచ్చాయి, చాలానే వచ్చాయి పువ్వులు. చూడండి పువ్వు అయితే ఇంత పెద్దగా ఇంత బాగుంటుందండి. కాయలు అయితే ఎన్ని కాయలు వస్తాయో చూద్దామండి. అలాగే ఈ ఫలం కూడా, ఈ చెట్టు ఫలం కూడా పెద్ద సైజులోనే ఉంటుందండి. చెట్టు బాగా పైకంటా పెరగడం వలన పువ్వులు కనిపిస్తలేదండి, కానీ చెట్టు పైన చాలా పువ్వులు ఉన్నాయండి. చూద్దాము ఎన్ని కాయలు వస్తాయో ఆ పువ్వుల నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.